సో ఇక్కడ డిఎంకే పార్టీ తప్ప, లేకపోతే తలపతి విజయ్ది తప్ప, లేకపోతే అక్కడికి వచ్చిన ప్రజలది తప్ప, అక్కడ ఉన్న పోలీస్ శాఖది తప్ప, అన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ జరిగిన నష్టం ఎవరిది, ఇక్కడ కోల్పోతున్న ప్రాణాలు ఎవరివి? ఏ ఇన్సిడెంట్ అయినా తీసుకుంటే, ఇండియాలో జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ స్టాంపేడ్ అయినా సరే జరుగుతుంది అని అంటే అక్కడ కోల్పోయే ప్రాణాలు ఏ లీడర్వో ఏ సెలబ్రిటీవో అవ్వవు. ఖచ్చితంగా అక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే వాళ్ళని చూడడానికి వచ్చుంటారో వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఓకే మనం ఇలాంటి పార్టీ మీటింగ్స్ అవ్వచ్చు, లేదా ఒక సినిమా సెలబ్రేషన్ అవ్వచ్చు, లేదా ఒక క్రికెట్ సెలబ్రేషన్ అవ్వచ్చు, వీటికి వెళ్తున్నప్పుడు మనం వెళ్ళడం ఓకే, మనతో పాటు మన ఇష్టాన్ని మన పిల్లల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్? అభం శుభం తెలియని 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఏ పార్టీ గురించి తెలుస్తుంది, ఏ క్రికెట్ గురించి తెలుస్తుంది, ఏ మూవీ గురించి తెలుస్తుంది? వాళ్ళందరికీ ఎందుకు బలవంతంగా మీరు ఈ రాజకీయాన్ని, ఈ క్రికెట్ని లేదా ఈ అభిమానాన్ని రుద్దుతున్నారు? ఇవాళ చనిపోయిన 16 మంది చిన్న పిల్లల యొక్క ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయా? వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ తిరిగి వస్తుందా? సో ఇప్పుడు తలపతి విజయ్ ఇవ్వలేడు, అక్కడ ఉన్న పోలీసులు ఇవ్వలేరు, అక్కడ పర్మిషన్ ఇచ్చిన డిఎంకే పార్టీ కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక్కసారి ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి రాదు. సో ఇలాంటి పార్టీల్లోనూ ఇలాంటి సెలబ్రేషన్స్లోనూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. మన ఇండియాలో జరిగే స్టాంపేడ్లో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 120 మెంబర్స్ చనిపోతున్నారు అని చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పక్కన పెట్టేసి అదర్ కంట్రీస్లో కూడా చాలా ప్రొటెస్ట్స్ జరుగుతున్నాయి, చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి, చాలా ర్యాలీలు జరుగుతున్నాయి. బట్ అక్కడ ఎందుకు ఎవరు చనిపోవట్లేదు అన్నది ఒక క్వశ్చన్ మనకు మనం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ. సో ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే, రీసెంట్గా చూసిన ఒక ఇన్సిడెంట్ మనం యూకేలో చూసాం. 20 లక్షల మంది రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. అందులో ఎటువంటి క్యాజువాలిటీస్ జరగలేదు. అక్కడ ఎవరైతే ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు, చాలా స్ట్రక్చరల్గా వెళ్ళింది. అలాంటి స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్స్ అనేది అవసరం అవుతుంది. 140 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీలో ఏవైనా సరే ఒక ర్యాలీ జరుగుతుంది, ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఒక సినిమా సెలబ్రేషన్ జరుగుతుంది, ఒక క్రికెట్ సెలబ్రేషన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రజలు తమ అభిమానాన్ని చూపించడానికి ట్రై చేస్తారు, రోడ్ల మీదకి వచ్చేస్తారు, రకరకాలుగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారు. బట్ దాన్ని ఆర్గనైజ్డ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీయా లేదా లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీయా? క్రౌడ్ మేనేజ్మెంట్ లేని ఏ ఈవెంట్ అయినా సరే ఒక డిజాస్టర్గా మిగిలిపోతుంది చరిత్రలో. అందరికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సో మీకు ఏ పాయింట్లోనైనా సరే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపించినా, మీకు యూజ్ అవుతుంది అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.